అప్పుడు ఈ అవసరాలు ఉన్నాయి, వారు కూడా చాలా ప్రయత్నం చేశారు, అది చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మాకు ఇలానే ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఉన్నాయో సో వాళ్ళే ముందుకి వచ్చి ఈ సిఎస్ఆర్లో స్పాన్సర్ చేస్తాము. సో వాళ్ళకి మళ్ళీ ఒప్పించి తర్వాత డైరెక్టర్ గారు మన ఏవైతే స్టాండర్డ్ ఫర్మ్ ఉన్నాయో అంటే మనకి ప్రతి ఒక్క ఐటమ్ ఎక్కడైనా ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏవైతే స్టాండర్డ్ ఫర్మ్ నుంచి వస్తున్నాయో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఇది గ్రౌండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ప్రభుత్వం కూడా గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క మేడం గారు కూడా సిఎస్ఆర్లో ఎంతవరకు మనం మ్యాక్సిమంగా ఇలానే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రతి ఒక్క దాంట్లో సిఎస్ఆర్ నిధులు మనం వాడుకొని ఏవైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో పెద్ద పనులు ఉన్నాయో అవి తొందరగా చేయాలి అని చెప్పడం జరిగింది. సో వారి ఆదేశాల మేరకు కూడా ఈ సిఎస్ఆర్ ఇంకా కూడా వేరే ఏమైనా మన జిల్లాలో కావాల్సిన వైద్య కానీ విద్య కానీ అక్కడ ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటాయో అవి కూడా తొందరగానే ఇంకా సిఎస్ఆర్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి తొందరగా గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఎక్విప్మెంట్స్ వల్ల ఇంకా మనం బెడ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించి మనం ఆధునిక ఎక్విప్మెంట్స్ ద్వారా ఎవరైతే ఇక్కడ పేషెంట్స్ వస్తారో వారికి ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనందరూ ఇక్కడ రిమ్స్ డైరెక్టర్ గారు వారందరూ హెచ్ఓడీస్ వారందరూ సిబ్బందిని కూడా ఇంత మంచి ఎక్విప్మెంట్స్ మీరే సొంతగా ఐడెంటిఫై చేసి మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఎక్విప్మెంట్స్ వల్ల మన బెడ్ ఆక్యుపెన్సీ కూడా పెరగాలి, ఎక్కువ మంది పేషెంట్స్ రావాలి, రిఫరల్స్ తక్కువ జరగాలి, తర్వాత మన దగ్గర అన్ని మంచి వైద్య సర్వీస్ మీరు అందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇంకా కూడా మనం కృషి చేస్తే ప్రభుత్వం కానీ మీ అందరి కానీ హాస్పిటల్కి ఇంకా కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కోరుతూ ఈ కార్యక్రమం మొత్తం రిమ్స్ పార్టీ కూడా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ వారి సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.